చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారుతోందా? రోజు పట్టుబడుతున్న గంజాయి ప్యాకెట్లతో అదే అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విజయవాడలోనే ప్రకాశం బ్యారేజ్ పై 2 గంజాయి ప్యాకెట్లు కనిపించడం కలకలం రేపింది. ఈ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు అక్కడ పడేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీపై కనిపించిన గంజాయి ప్యాకెట్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇది మొదటిది కాదు, ఇప్పటికే చాలా సార్లు గంజాయి ప్యాకెట్లకు సంబంధించినటువంటి న్యూస్ కూడా మనం చూసాం. ఇవాళ మరోసారి ప్రకాశం బ్యారేజ్ పై 2 గంజాయి ప్యాకెట్లు కనిపించే అసలు ఏం జరుగుతోంది? ఉమశ్రీ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గంజాయి రాష్ట్రంగా తయారు చేశారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు పదే దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆరోపణలు కురిపిస్తానే ఉన్నాయి. ఎక్కడ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ గంజాయి పెద్ద మొత్తంలో దొరికినా దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గానే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఈ గంజాయిని పెంచుతున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారని వాదనలు కూడా ఎక్కువగానే వినిపిస్తా ఉన్నాయి. ఇటు ప్రతిపక్ష ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడైతే గంజాయి జరుగుతుందో అక్కడికి సంబంధించిన లింకులన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైజాగ్ కేంద్రంగా జరుగుతాయనే విషయాలు కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇంతేకాకుండా రాష్ట్రంలో నలుమూలలో ఎక్కడ జరిగినా గంజాయి దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి విశాఖపట్నమే కేంద్రంగా దొరుకుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తాడేపల్లి సంబంధించి కూడా మనం చెప్పుకుంటే ప్రధానంగా 2-3 సంవత్సరాలు కూడా గంజాయి సేవించి అఘాయిత్యాలు చోటు చేసుకున్న విషయాలను కూడా పోలీసులు ఎక్కువగా గుర్తించడం కూడా జరిగింది. గతంలో కూడా తాడేపల్లికి సంబంధించి ఆ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఈ కేసులో ఎక్కువగా నమోదు చేస్తా ఉన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ చాకచక్యంగా పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ గంజాయి మాత్రం విచ్చలవిడిగా కూడా రాష్ట్రంలో వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువగా గంజాయికి కూడా యువత ఎక్కువగా చేసుకుంటున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. తాడేపల్లిలో కూడా ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి. ఇయాలే ప్రధానంగా అక్కడ ప్యాకెట్లు ప్రకాశం బ్యారేజ్ పై లభ్యం కావడం పట్ల ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఈ రోజు విజయవాడ స్వరాజ్ మైదానంలో కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఆవిష్కరణకు సాయంత్రం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి నగర వ్యాప్తంగా కూడా విస్తృతంగా తనిఖీలు జరుగుతా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కువగా వినిపిస్తా నేపథ్యంలో తాడేపల్లి ఈ గంజాయి ప్యాకెట్లను తనిఖీల నేపథ్యంలో కూడా అక్కడ ఎవరైతే తీసుకొస్తా ఉన్నారో అక్కడ పడేసినట్టుగా కూడా పోలీసులు అయితే విచారణలో కొంత గుర్తిందని కూడా తెలుస్తా ఉంది. అక్కడ సంబంధించిన సుమారు 2 కిలోల నుంచి 5 కిలోల వరకు ఆ గంజాయి ఉంటుందని కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ గంజాయిని కూడా ఆ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరు అక్కడ పడేశారనే విషయాలపై కూడా కొంత ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంజాయికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కంటే కూడా గంజాయి ఎక్కువగా లభిస్తా ఉంది. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతా ఉందని కూడా విస్తృతంగా వినిపిస్తా ఉంది. అంతేకాకుండా గంజాయికి ఇదివరకు పెద్దవాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు స్కూల్ స్థాయిలో నుంచి కూడా చిన్నపిల్లలకు కూడా అలవాటు అయిందన్నట్టు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ గంజాయిని కూడా క్లోజ్ చేయాలని పోలీసులు భావిస్తున్నప్పటికీ అక్కడ వరకు మటుకి గంజాయిని మటుకి పల్లెటూరు నుంచి పట్టణంలో నుంచి పల్లెటూర్ల స్థాయికి కూడా గంజాయిని చేరవేస్తూ వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా అక్కడ వరకు అయితే పాల్పడతా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఉమశ్రీ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.